సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల మీద ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఒక రకంగా చురకలు అంటించారేమో అని అనిపిస్తోంది. ఓనమాలు రానోడు జర్నలిస్టే అన్నారు. అలాగే కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. ఇంటి పేర్ల జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అన్నారు. అంతేకాదు సార్, కనీస అర్హత లేకుండా జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్య. అలాగే మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకుని ఉండే కూర్చునేటటువంటి జర్నలిస్ట్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సార్. అంటే ఈ వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థనీయమైన వ్యాఖ్యలు? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? అంటే రేవంత్ రెడ్డి జర్నలిస్టుల పైన వ్యాఖ్యలు చేయలేదు, జర్నలిజం పైన వ్యాఖ్యలు చేశాడు. జర్నలిస్టుల పైన వ్యాఖ్యలు అంటే ఇంకో పలానా అని చెప్పి ఒక జర్నలిస్ట్ పైన అటాక్ చేస్తే అది జర్నలిస్టుల పైన వ్యాఖ్యలు అవుతుంది. ఆయన మీడియాలో వస్తున్నటువంటి ఒక ట్రెండ్ పైన వ్యాఖ్యలు చేశారు. అఫ్కోర్స్ అది కాస్త పరుష పదజాలంతో ఉండొచ్చు, కాస్త మనసు నొప్పించేలా ఉండొచ్చు, కానీ దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా. రాజకీయ ప్రత్యర్థుల్ని అటాక్ చేయాలన్నా లేదా సొంత పార్టీలో వారిపైన సటైర్లు విసరాలన్నా, ముఖ్యమంత్రి కాకముందు కూడా లేదు, మీడియా పైన మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి యొక్క స్టైల్ అది. సో అందువల్ల ఆ స్టైల్లో ఆయన అటాక్ చేయొచ్చు. కానీ మనము ఆ పదాలు ఏం వాడాడు, దెబ్బ కొట్టాలనిపించిందా, ఈ భాష కన్నా దాని భావాన్ని కనుక తీసుకుని మనం విశ్లేషించాలి. అఫ్కోర్స్ జర్నలిస్టులే ఓనమాలు రానోళ్ళు ఉన్నారా, జర్నలిస్టులే అర్హత లేని వాళ్ళు ఉన్నారా? ఏ అర్హత లేని వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోనే చేరుతున్నారు. సో అర్హత లేని వారికి రాజకీయాలు ఒక అర్హతగా మారిపోయాయి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ జోక్ కాదు, రియాలిటీ చెప్తాను. కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది, బట్ ఇట్ మే పర్హాప్స్ బి స్టిల్ వ్యాలిడ్. సో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందులో ఒకరు చాలా ఇంటెలిజెంట్. ఆ ఇంటెలిజెంట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీలో సీట్ తెచ్చుకొని అప్పటికి ఇంకా సాఫ్ట్వేర్ రాలే, ఉమ్మడి రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యాడు. సో అతను ఈ ఐఐటీలో చదివాడు, చాలా టాప్ ఇంటలెక్చువల్. అందువల్ల తన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యాడు. రెండో అతను ఆ స్థాయిలో ఇంటలెక్చువల్ కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేశాడు, పీజీ చేశాడు, కష్టపడ్డాడు. తర్వాత సివిల్ సర్వీసెస్ రాశాడు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సెక్రటరీగా వచ్చాడు. అంటే ఈ చీఫ్ ఇంజనీర్ పైన, అంటే వెరీ ఇంటెలిజెంట్ ఫస్ట్ పర్సన్ పైన సెకండ్ పర్సన్ లెస్ ఇంటెలిజెంట్ ఐఏఎస్ అయ్యి సెక్రటరీ అయ్యాడు. మూడో వ్యక్తి ఇంటర్మీడియట్ ముచ్చటగా 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక తనకు చదువు అబ్బదని తెలుసుకున్నాడు, రాజకీయాల్లో చేరాడు, ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాడు వీళ్ళిద్దరి పైన. సో అందువల్ల ఇది ఎవరో కాదు, నాకు గుర్తు కొన్ని దశాబ్దాల క్రితం స్వయాన ఒక ఇరిగేషన్ మంత్రి చెప్పాడు, వేరేటోళ్ళు కూడా కాదు ఇది. సో మా ముగ్గురులో హయ్యెస్ట్ ఇంటెలిజెంట్ ఉన్నవాడేమో ఐఐటీలో చదివి చీఫ్ ఇంజనీర్ అయితే, తక్కువ ఇంటెలిజెంట్ ఉన్నవాడేమో ఐఏఎస్ఐ సెక్రటరీ అయితే, వాళ్ళందరికన్నా డల్ చదువులో ఉన్న నేను రాజకీయాల్లో చేరి రాణించి మంత్రి అయ్యాను, వాళ్ళిద్దరి మీద కూర్చున్న పాస్ అయ్యాను అని. సో అందువల్ల అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గింది. ఇప్పుడు ఐఐటీలో చదివిన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కూడా ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒక పాజిటివ్ ట్రెండ్. కానీ రాజకీయాల్లో ఇప్పుడు మీరు గమనించండి, ఒక టీచర్ కావాలంటే బీఈడీ చేయాలి, టీటీసీ చేయాలి, ఓ నర్స్ కావాలంటే నర్సింగ్ కోర్సులు చేయాలి. మీరు ఆఖరికి అర్బన్ కంపెనీలో ప్లంబర్ కావాలన్నా, బ్యూటీషియన్ కావాలన్నా నెల రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఈ దేశంలో ట్రైనింగ్ లేనిది ఎవరికంటే పొలిటీషియన్కే. ఎందుకంటే రాష్ట్ర అన్ని రంగాలను ప్రభావితం చేస్తాడు. అబ్సల్యూట్లీ జీరో ట్రైనింగ్. మీకు ఈ పొలిటీషియన్కి ఏం ట్రైనింగ్ అని చెప్పండి? జీరో ట్రైనింగ్. అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు పెట్టుకునే రాజకీయ శిక్షణ తరగతులు మినహా దెర్ ఇస్ నో ట్రైనింగ్, దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్. మీకు ఏ పోస్ట్కైనా క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు చూడండి, ఓ టీచర్ ఆల్రెడీ ప్రైమరీ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏఎన్ఎం నర్సుకు క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు ప్రతి దానికి మీకు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీకి క్వాలిఫికేషన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ క్వాలిఫికేషన్ ఏం లేదు. డబ్బు ఉండాలి, మేనేజ్ చేసుకోగలగాలి, కులాన్ని రెచ్చగొట్టాలి, మతాన్ని రెచ్చగొట్టగలగాలి, గ్రూపులు కట్టగలగాలి, ఇదైంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఓనమాలు రాని వాళ్ళు జర్నలిస్టులు అయ్యారన్నా
రాజకీయాల్లో ఏమి అంతగా గొప్పగా మహా మేధావులే రాజకీయాల్లో ఉన్నారా? జర్నలిస్టులో ఉన్నారు, రాజకీయాల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అదే సమయంలో దివాలా కోర్ ధోరణులకు కూడా రాజకీయాల్లో ఉన్నాయి, జర్నలిజంలో ఉన్నాయి. అందువల్ల జర్నలిజం ఒక్కటే ప్యూర్గా ఉండాలి, మిగతా వ్యవస్థలన్నీ కరప్ట్ అయినా అని ఎవరికైనా అనిపిస్తే అది సాధ్యమయ్యే పని కాదు. వెన్ ఎ కరప్ట్ సొసైటీ కెన్ ప్రొడ్యూస్ ఎ కరప్ట్ పొలిటీషియన్, ఎ కరప్ట్ బ్యూరోక్రాట్, ఇట్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఎ కరప్ట్ జర్నలిస్ట్ కదా. కానీ జర్నలిజానికి వచ్చే వరకు మాత్రం మీరు చాలా పవిత్రంగా ఉండాలి అంటారు. కానీ మీరు జర్నలిజం ఒక్కడే పవిత్రంగా ఎట్లుంటుంది? వ్యవస్థలన్నీ కరప్ట్ అయితే జర్నలిజం కరప్ట్ కాదా? అందువల్ల జర్నలిజం ఏమైనా ఐలాండా? సో అందువల్ల అసలు సమాజంలో అన్ని వ్యవస్థలు కరప్ట్ అయ్యాయి, అందులో జర్నలిజం కూడా కరప్ట్ అయింది. జర్నలిజం కరప్ట్ కాలే నేను అనడం లేదు, నాకే అనుభవం. తాండూరులో నేను ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి వెళ్తే 30 మన రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే 30 గొట్టాలు వచ్చాయి నాకు ముందు. సో 30 మంది గొట్టాలు పెట్టారు. నేను ఎవరిని పిలవలేదు, మీడియానే ఇన్వైట్ చేయలేదు అసలు నేను. కానీ వాళ్ళు సార్ చెప్పండి సార్ అన్నారు. ఎవరు అంటే అందులో యాక్చువల్ టీవీ ఛానల్లో 2, 3 ఉంటాయి, మిగతా అంతా సోకాల్డ్ జర్నలిస్టులు. అంటే వాళ్ళు ఏం జర్నలిస్టులో నాకే తెలియదు. వచ్చి మీరేం చెప్పండి అన్న. నేను ఏమైనా చెప్పేది ఏముందా, నేను రోజు మాట్లాడుతున్నా అన్న, ఏదో మాట్లాడినా. తర్వాత అయిపోయినాక వెంటనే నా దగ్గర కారులో ఎక్కబోతుంటే వచ్చారు, సార్ ఏమైనా ఇయ్యరా సార్ అని. దేనికయ్యా అన్న? ఇచ్చినేందా అన్న? సార్ ఇప్పుడు మీరు రికార్డ్ చేసినాం కదా అంటే డిలీట్ చేయండి అన్న. రికార్డ్ చేస్తే డిలీట్ చేయండి, మిమ్మల్ని ఎవరు రికార్డ్ చేయమన్నాడు అన్న. నేను అడిగిన మిమ్మల్ని మీరే కావాలంటే నా ఎలక్షన్ ఫండ్గా ఉన్న డొనేషన్ చేయండి అన్న. అదేం సార్ ఏమి ఇయ్యరా, కనీసం 1000 రూపాయలు ఇయ్యరా అంటే ఎక్కడికి వెళ్ళిందే ఆ జర్నలిజం? గొట్టం ముందు పెట్టి 1000 రూపాయలు అడుక్కున్న జర్నలిజం ఎక్కడ చూడలే. ఎవడా మీ జర్నలిజం చెప్పినారు? నేను ఇంత సీనియర్ జర్నలిస్ట్ను, నేను నా స్టూడెంట్స్ ఇవాళ తెలుగు ఛానల్లో సీఈఓలుగా ఉన్నారు, నా జర్నలిస్టులు ఎడిటర్, నా స్టూడెంట్ ఎడిటర్లుగా ఉన్నారు. మీరు ఏ టీవీ ఛానల్ అయినా వెళ్ళండి, ఏ న్యూస్ పేపర్ అయినా వెళ్ళండి, రెసిడెంట్ ఎడిటర్లు, సీఈఓలు, చీఫ్ ఎడిటర్లు అందరూ నా స్టూడెంట్సే. అలాంటిది నేను భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలకు రాశాను, అన్ని ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, నేను రాయని పేపర్ లేదు, ఇప్పటికీ రాస్తూనే ఉంటాను. ఈవెన్ అన్ని టాప్ వెబ్సైట్స్ రాశాను, ఫస్ట్ పోస్ట్, క్వింట్, వైర్, న్యూస్ మినిట్, ఇట్లా అన్నిటికీ రాశాను. అసలు ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా, మీరు ఫైనాన్షియల్ టైమ్స్ కూడా నన్ను కోట్ చేసింది, మీరు కే నాగేశ్వరన్ ఫైనాన్షియల్ టైమ్స్ అని వస్తుంది. నాకు కూడా తాండూరు వెళ్తే గొట్టం పెట్టి 1000 రూపాయలు అడిగాను, నేను ఏం చేయాలి చెప్పండి. అందువల్ల రేవంత్ రెడ్డి బాధితుడు, సో అందరూ బాధితులే. సో అందువల్ల ఇవాళ డిజిటల్ జర్నలిజం వచ్చాక పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే, ఒకప్పట్లాగా జర్నలిజం ఈజ్ నో లాంగర్ ఏ ప్రివిలేజ్ ఆఫ్ ది ఎలిట్. కామన్ మ్యాన్ కూడా జర్నలిస్టే, తమ భావాన్ని ప్రకటించాలనుకునే ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. అది పాజిటివ్ ట్రెండ్. ఇట్ డెమోక్రటైజెస్ ద మీడియా స్పేస్. ఇలా డిజిటల్ జర్నలిజం వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 10 ఏళ్ల క్రితం నేను ఒక టాపిక్ పైన మాట్లాడాలనుకుంటే ఓ టీవీ ఛానల్కి ఫోన్ చేసి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, దీనిపైన డిస్కషన్ పెడదాం అంటే, ఇది ఎవరు చూస్తారు సార్, ఇది ఇట్లాంటివి చూడరు సార్, ఇది ఎవరు పట్టించుకుంటారు సార్, డిబేట్కి ఇంకోరు ఎవరు వస్తలేరు సార్, మీ ఒక్కరితోనే మాట్లాడించలేం కదా సార్ అనేవాళ్ళు. ఇప్పుడు అది మారిపోయింది, నన్ను ఒక్కరు కూర్చోబెట్టి గంటలు మాట్లాడుతున్నారు. ఒక్క ఛానల్ కాదు, 6 డజన్ ఛానల్స్ తెలుగులో నన్ను ఒక్కరినే కూర్చోబెట్టి మోర్ దెన్ 1 అవర్ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఎట్లా సాధ్యమైంది? పవర్ ఆఫ్ డిజిటల్ మీడియా. టీవీ ఉన్నప్పుడు ఎడిటర్లు, సీఈఓలు అనుకునే వాళ్ళు ఒక్కరే కూర్చొని మాట్లాడితే చూడరు, 4 కూర్చొని అరుచుకుంటేనే చూస్తారు, షౌటింగ్ మ్యాచ్ ఉంటేనే అనుకున్నారు. కానీ ఇవాళ ఏమవుతుంది? 4 కూర్చి అరుచుకున్నప్పుడు లైవ్లో 1000 మంది చూస్తే, నాగేశ్వర అంటాడు ఒక్కడు కూర్చొని గంట మాట్లాడితే 3000 చూస్తారు. సో వాళ్ళు ఏమంటారు, సార్ మీరు వచ్చి కూర్చుంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తారు సార్ రండి అంటున్నారు. సో అందువల్ల ఇదొక ట్రెండ్. ఇక లేదు, నా అంతా నేనే మాట్లాడుకుంటాను. నేను మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన, నా అంతా నేనే మాట్లాడుకున్నాను. ఓ 15 నిమిషాలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే 1,40,000 మంది చూశారు. సో దిస్ ఈజ్ ద న్యూ డెమోక్రటైజ్ వరల్డ్. నాకు ఎవరు అవసరం లేదు, నా ఇంట్లో నుంచి నేను మాట్లాడుకుంటాను, నా బ్లాగ్ నేను ఓపెన్ చేసి రాసుకుంటాను, నా వెబ్సైట్కి నేను రాసుకుంటాను. ఇప్పుడు డెమోక్రటైజ్ ఎంత అయిందంటే, వెబ్సైట్ డిజైన్ చేయడానికి కూడా నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఐ సాఫ్ట్ టూల్స్ వచ్చాయి, ఆ టూల్స్కి వెళ్ళి నీకు ఎలా వెబ్సైట్ కావాలో చెప్పితే, నువ్వేమీ చెప్పకపోయినా వెబ్సైట్ డిజైన్ చేసి ఇస్తే, చెప్పితే నీకు కావాల్సిన పద్ధతిలో వెబ్సైట్ డిజైన్ చేసి డిప్లాయ్ కూడా చేస్తాయి, నువ్వు వెళ్ళి పోస్ట్ చేసుకుంటే.
ఇంత డెమోక్రటైజ్ అయింది డిజిటల్ టెక్నాలజీ, ఇది పాజిటివ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అదే సమయంలో ఊరు పేరు లేని వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నట్లు ఓనమాలు రాని వాళ్ళు అక్షరాలు రాయలేని వాళ్ళు కూడా జర్నలిస్టులు అయ్యారు. కాదండి, దట్ ఇస్ అన్ఫార్చునేట్. జర్నలిజం డైల్యూట్ కూడా అయింది. అందువల్ల మీకు రాశి వాసి అంటారే, సో అందువల్ల క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ తగ్గింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. దాంట్లో ఇవాళ సీరియస్ జర్నలిజం పోయింది. జర్నలిజం ఈజ్ ట్రీవలైజ్, జర్నలిజం ఈజ్ క్రిమినలైజ్, సో జర్నలిజం ఈజ్ మీకు వ్యాండలైజ్డ్. అది మాత్రం నిజం. జర్నలిజానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. ఇది మొదటి పని జర్నలిజం చేయాల్సింది. రెండవ పని ఏంటంటే మీకు క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే ఒక విమర్శనాత్మక పాత్రను పోషించాలి. మూడవది ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్, అంటే ప్రజల తరఫున ఒక ఎజెండాను సృష్టించాలి. ఈ నాలుగవది ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్, అది న్యూస్ మీడియా చేయాల్సింది కాదు, వేరే మీడియా చేయాల్సింది. ఈ మూడు ఫంక్షన్లను చేయగలుగుతున్నారా? ఒకప్పుడు నెపోలియన్ అంటాడు, దశ దిశల నుంచి వచ్చే శత్రు సైనికులను చూసి కూడా నేను భయపడను, కానీ ప్యారిస్ నగరంలో ఉన్న 4 పత్రికలకు భయపడతాను అన్నాడు. ఎంత చూడండి ఏ స్థాయిలో అన్నాడు. తర్వాత మీకు బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఈస్ట్ ఇండియాలో ఉన్న బ్రిటిష్ పాలకులు తమ మాతృదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి రాశారు, ఇండియన్ మీడియా చేస్తున్న రచనల వల్ల బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదానికే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తెచ్చారు. అంటే భారతీయ భాషల్లో వస్తున్న పత్రికలు రాస్తున్న వార్తలు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించాయి. అప్పుడున్న రీచ్ ఎంత, అప్పుడున్న టెక్నాలజీ ఎంత మీరు చూడండి. అదంతెందుకు ఒక థింకర్ అంటాడు, ఇఫ్ ఐఎమ్ ఆస్క్డ్ టు చూస్ బిట్వీన్ గవర్నమెంట్ వితౌట్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ వితౌట్ గవర్నమెంట్, ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ న్యూస్ పేపర్స్ వితౌట్ గవర్నమెంట్ అంటాడు. అంటే ప్రభుత్వం పత్రికలు లేని ప్రభుత్వమే లేని పత్రికలు కోరుకోవాలంటే నేను ప్రభుత్వం లేకపోయినా పత్రికలు ఉండే సమాజాన్ని కోరుకుంటానన్నాడు. అదంతెందుకు పోతనామాత్యులు వార్త యందు జగంబు వర్ధిల్లా అన్నాడు కదా. సో ఇప్పుడు జగంబు వర్ధిల్లుతుందా లేదా అని గుణమే చేసుకుని మాట్లాడుకుందాం. లెట్ అస్ బి ఆనెస్ట్. రేవంత్ రెడ్డి ఏమన్నాడు పక్క పెడదాం. రేవంత్ రెడ్డి బాధ ప్రపంచం బాధ కావాల్సిన అవసరం లేదు, కానీ జర్నలిజం బాధ అయితే మనందరి బాధ కావాలి కదా. సో జర్నలిజంలో ఆ ప్రమాణాలు తగ్గుతున్నాయి, ఇతర వ్యవస్థలు కూడా తగ్గుతున్నాయి. ఆ వ్యవస్థలు ఉన్న వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మన వ్యవస్థలో మనమున్నాం కనుక మీడియాలో తగ్గుతున్న ప్రమాణాలపైన లెట్ us సీరియస్లీ ఇంట్రాస్పెక్ట్. నిజమే తమ్ముళ్ళు ఎట్లా ఇష్టమైనట్టు పెడుతున్నాం, యుద్ధాలు రాకపోయినా యుద్ధాలు తెస్తున్నాం, అనుయుద్ధాలు లేకపోయినా అనుయుద్ధాలు తీసుకొస్తున్నాం, బూతుల్ని జర్నలిజంగా మారుస్తున్నాం, బూతులు రాసి జర్నలిస్టులై ఎన్నికల్లో గెలుస్తున్నారు, పదవులు కూడా తెచ్చుకోగలుగుతున్నారు. సో ఇది వాట్ ఈస్ దిస్ ట్రెండ్? ఈ ట్రెండ్ అయితే ఆవేదన కలిగిస్తుంది కదా.